పై ఆడిట్ అంటూ జగన్ అస్మదీయ కంపెనీ షిర్డీ సాయికి అడ్డగోలు చెల్లింపులు, స్మార్ట్ మీటర్ల అనుబంధ పరికరాలు సరఫరా చేసినట్లు లెక్కలు, తనిఖీ లేకుండా 1828 కోట్లు చెల్లింపు, ఆ సంస్థ కోసం టెండర్ నిబంధనల్లోనూ మార్పులు, వ్యవహారంలో లెక్కలు తేల్చాలని ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయం, రాష్ట్ర వైకాపా సర్కార్ హయాంలో జరిగిన వ్యవసాయ స్మార్ట్ మీటర్ల అక్రమాల లెక్కలు తేల్చాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా డిస్కంల పరిధిలో గత 5 ఏళ్లలో జరిగిన బిల్లుల చెల్లింపు, సామాగ్రి కొనుగోలుపై సమగ్ర ఆడిట్ చేయించాలని భావిస్తోంది. వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలోని 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు, అనుబంధ పరికరాల కోసం 5,692 కోట్లతో ప్రతిపాదన రూపొందించి ఈ టెండర్ను జగన్ అస్మదీయ కంపెనీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కట్టబెట్టింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుబంధ పరికరాల సరఫరా లెక్కల్లో స్పష్టత లేకుండానే గుత్తేదారుకి బిల్లులు చెల్లించి భారీ లబ్ధి చేకూర్చినట్టు ఎన్డీఏ ప్రభుత్వానికి సమాచారం అందింది. అనుబంధ పరికరాలు సరఫరా చేసిన గుత్తేదారులకు 1828 కోట్లను ఎన్నికలకు కొద్ది నెలల ముందు డిస్కంలు చెల్లించినట్టు తెలిసింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది అన్నటువంటిది. ఎవడైనా అక్రమం జరిగిందని తేలాక విచారణ చేస్తారు, ముందుగానే ఒక అనుమానంతో విచారణ తప్పేం లేదు. బట్ ఇక్కడ అసలు అంశం ఏంటంటే స్మార్ట్ మీటర్ల విధానం ఉంటుందా ఉండదా? స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వీల్లేదు, మేము పెట్టనివ్వము, పెడితే పీకేస్తాం అని తెలుగుదేశం పార్టీ గతంలో ప్రకటించింది. మీరు ఎవరు స్మార్ట్ మీటర్లు పెట్టుకోబాకండి అని రైతుల్ని కూడా చెప్పింది. స్మార్ట్ మీటర్లు పెట్టాలి అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఎందుకని అంటే వాటిని అసలు మీటర్ లేకుండా ఉచిత కరెంట్ ఇవ్వడం వల్ల దుర్వినియోగం అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఆ స్మార్ట్ మీటర్లు పెడతంటే అసలు ఈ వార్తలు అక్కర్లా, ఎందుకంటే ఇదే కంటిన్యూ అవుతుంది. స్మార్ట్ మీటర్లు ఏది తీసేసేటట్టయితే ఆ విషయం చెప్పు ఉండాలి, అప్పుడు అసలు అది హెడ్డింగ్ అయ్యేది. ఇప్పుడు స్మార్ట్ మీటర్లను పెడుతూ ఆ విషయం నుంచి డైవర్ట్ చేయడానికి ఇందులో కుంభకోణం ఉంది అని చెప్పే ప్రయత్నమా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల ప్రకారం దేశవ్యాప్తంగా ఫ్రీ ఇచ్చుకోండి, ఏ రాష్ట్రమైనా ఇచ్చుకోండి, కానీ మీరు దానికి ఒక జవాబుదారీతనం ఇవ్వండి. ఎంత ఫ్రీ ఇస్తున్నారో అది ఎంతో మీటర్లు ఎక్కేసుకొని దానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టండి. ఇప్పటిదాకా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు కట్టట్లేదు, అసలు గేమ్ అక్కడ నడుస్తోంది. డబ్బులు కట్టకుండా మిగతా జనాలలో నుంచి ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ ఇచ్చారంటే మన దగ్గర నుంచి 10 రూపాయలు వసూలు చేస్తున్నారు, 3 రూపాయల కరెంట్కి. అసలు టాపిక్ అది. దాని డైవర్షనల్ గేమ్. మనకి పత్రికలు జనం కోసం కాకుండా తమ కోసం నడుస్తున్నటువంటి రూట్లో కాబట్టి ఇది సాగిపోతా